వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ₹5 కడుపు నిండా భోజనం. ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు. పేదవాడికి పట్టెడన్నం పెట్టాలనే సత్సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు ప్రారంభించి ₹5 కడుపు నిండా భోజనం అందిస్తున్నారని గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు తెలిపారు. గోపాలపురం నియోజకవర్గంలోని గోపాలపురం ఎంపీడీఓ కార్యాలయం వద్ద గ్రామీణ ప్రాంతంలో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెంకటరాజు మాట్లాడుతూ పేదలు, కర్షకులు, దినసరి కూలీలకు తక్కువ ధరలో పోషకాహారం అందించడం అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసిన కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యమని తెలిపారు. అన్నా క్యాంటీన్లను సాధారణ హోటళ్లుగా చూడకూడదని, శ్రామిక జీవుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ సేవను అందిస్తుందన్నారు. తీవ్రమైన ఎండలను సైతం లెక్క చేయకుండా 4 మండలాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి ప్రారంభోత్సవాన్ని పండుగలా జరుపుకోవడం అన్నా క్యాంటీన్లపై ప్రజలకు ఉన్న ఆదరణకు నిదర్శనమని తెలిపారు. పేద, మధ్య తరగతి ప్రజలు, కర్షకులు, శ్రమజీవులకు ఇది ఎంతో ఉపయోగకరమైన పథకమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ యతనపూడి బ్రహ్మరాజు, ఎంపీపీ ఉండవల్లి సత్యనారాయణ, ఎంపీడీఓ రాజా మనోహర్, ఆర్ఎంసీ ఈఈ సాంబశివరావు, ఎస్సీ రత్నాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అన్నా క్యాంటీన్లు పెట్టాం. నిజానికి కొన్ని కోట్ల మంది ఆ కొద్ది సంవత్సరాల్లో ₹5కే భోజనం చేసి, అంటే ఎక్కడో పల్లెటూరులో కూలి పనికి ఎత్తుకునేవాళ్ళు పొద్దున్నే లేచి పట్టణాలకు వచ్చి రోజంతా పనిచేసి మధ్యాహ్నం సమయానికి అన్నా క్యాంటీన్ ఎక్కడుందో ఎత్తుకుని వెళ్ళి ₹5 ఇచ్చి భోజనం చేసి కడుపు నింపుకుని మళ్ళీ సాయంత్రం దాకా పనిచేసి కూలి పని చేతితో పట్టుకుని మిగిలిన డబ్బులను పట్టుకెళ్ళి ఇంట్లో ఇచ్చే పరిస్థితులు. అంటే అన్నా క్యాంటీన్ అంటే కేవలం ఒక సాధారణమైన హోటల్ లాగానో ఒక క్యాంటీన్ లాగానో ఇది చూడకూడదు. దీని వెనకాల అనేక అద్భుత అంశాలు, అనేక శ్రామిక జీవుల గాథలు దీని వెనకాల ఉన్నాయి. అంత గొప్ప అంశాన్ని నిజానికి ఒక వ్యక్తి ఎంత దుర్మార్గుడో, ఎంత రాక్షసుడో చెప్పడానికి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన తీరు ఎలా ఉందో చెప్పడానికి ఒక అన్నా క్యాంటీన్ ఉదాహరణ. ఈ రోజున ఈ మండు టెండర్లో కూడా ఒక క్యాంటీన్ ఓపెన్ చేసుకుంటున్నాము అంటే 4 మండలాల నుంచి పెద్ద ఎత్తున వచ్చి ఒక పండగలాగా, సంబరంలాగా చేసుకుంటున్నాం. ఎంత మంచి కార్యక్రమాన్ని. అంటే ఇందులో ఈ క్యాంటీన్ పట్టడం వల్ల ఇక్కడ నాయకులకి కలిసి వచ్చేది ఏముండదు, కార్యకర్తలకి ఇక్కడ కలిసి వచ్చేది ఏముండదు. కానీ ఇక్కడ ఎవరికి అంటే కష్టపడి చెమటోచి పనిచేసుకునే శ్రామిక జీవులకి, పేద వర్గాలకి, మధ్యతరగతి కుటుంబాలకి ఈ రోజున పట్టేడు అన్నాన్ని కేవలం ₹5. ఎంత ఘనకార్యాన్ని, ఎంత శుభకార్యాన్ని పూర్తిగా విచ్ఛిన్నం చేసి దాన్ని విధ్వంసం చేశాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనను మనం గుర్తు తెచ్చుకోవాలి. తర్వాత మనం అధికారంలో లేనప్పుడు ఏదైతే ఈ రోజున మనం ఓపెన్ చేసుకుంటున్న క్యాంటీన్ వెనకాల ఒక కథ ఉంది. మీరు ఆగ్రా వెళ్ళి అక్కడ మీరు తాజ్ మహల్ చూస్తే దాని వెనకాల ఒక కథ ఉంటుంది. మీరు చార్మినార్ వైపు తలెత్తు చూస్తే ఒక కథ ఉంటుంది. అలా ప్రతి నిర్మాణం వెనుక ఒక కథ ఉంటుంది. కానీ విచిత్రం ఏంటంటే ఈ రోజున మనకి కనిపించే ఈ అన్నా క్యాంటీన్ కేవలం గోడలు కాదు, దీని వెనక కూడా ఒక కథ ఉంది. ఆ కథ ఏంటయ్యా అంటే గోపాలపురం మండలం నాయకత్వం ఒక సామాజిక బాధ్యతని భుజాన తీసుకుని ఏదైతే పేదవాళ్ళకి అన్నం తీసుకుని లాగేసుకుని నోట్లో మట్టి కొట్టిన సందర్భంలో ఇది ధర్మం కాదు, పేదవాడికి పట్టెడు అన్నం పెట్టి ఈ కార్యక్రమం ఆగకూడదు అని ఆ రోజున ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ సంకల్పించుకొని ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఈ అన్నా క్యాంటీన్ లేకపోవడం అనేది చాలా అన్యాయం, దుర్మార్గం. పేదవాడికి పట్టెడు అన్నం పెట్టాలి అంటే ఈ సంకల్పాన్ని మేము తీసుకుంటాం.